గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని కృష్ణబాబు కాలనీలో జరిగిన ఘటనపై ఎమ్మెల్యే గల్లా మాధవి తీరును తప్పుపడుతూ వైసీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగు మహిళా నాయకులు తీవ్రంగా ఖండించారు. పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ బాధిత మహిళ స్వయంగా వాస్తవాలు వెల్లడించిన తర్వాత కూడా వైసీపీ నేతలు నీచ రాజకీయాలకు తెరలేపడం సిగ్గుచేటని మండిపడ్డారు. జరిగిన ఘటనపై ప్రభుత్వం ఎమ్మెల్యే గల్లా మాధవి వెంటనే స్పందించి 24 గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారని, విధుల్లో నిర్లక్ష్యం వహించిన సీఐపై సస్పెన్షన్ చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. బాధిత మహిళ తనకు ఎమ్మెల్యే గల్లా మాధవి అక్కలా అండగా నిలిచారని, ప్రతి 2 గంటలకు ఒకసారి ఫోన్ చేసి పరామర్శించారని, నీకు నేను ఉన్నాను అంటూ ధైర్యం చెప్పారని స్వయంగా వీడియో ద్వారా వెల్లడించిందని తెలిపారు. తనకు జరిగిన అన్యాయంపై న్యాయం జరిగేలా ఎమ్మెల్యే నిరంతరం తోడుగా ఉన్నారని బాధితురాలే స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో వైసీపీ నేతల ఆరోపణలు పూర్తిగా నిరాధారమని అన్నారు. మహిళల గౌరవం, బాధలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం అత్యంత హేయమైన చర్య అని విమర్శించారు. బాధితురాలే బహిరంగంగా వాస్తవాలు చెప్పిన తర్వాత కూడా కథనాలు అల్లుతూ రాజకీయాలు కొనసాగించడం వైసీపీ నాయకత్వం దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. ఇది దాన్ని వాళ్ళు ఎప్పుడైతే ఎక్కువగా ప్రతిసారి వాళ్ళు చిన్నది కూడా కాదు ఇది, కాకపోతే ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూని పదే ఒక మహిళ గౌరవానికి సంబంధించిన విషయాన్ని వీళ్ళు పదే వచ్చి మీడియా వాళ్ళు వచ్చి ఆమెను ఇబ్బంది పెడుతున్న సందర్భంలో మేము ఫస్ట్ ఒకసారి వెళ్ళి కలవడం జరిగింది. వద్దాకులు మనం కూడా వాళ్ళు వీళ్ళేను ప్రతిసారి దీన్ని మళ్ళీ మీడియాకి ఇప్పుడు ఎందుకు మేము ఈ సందర్భంగా చెప్పాల్సి వస్తుందంటే, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కథనాలల్లి అసలు కళ్ళబొల్లి కబుర్లన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు అంబటి రాంబాబు. అందుకని మేము ఖండించాల్సిన అవసరం ఉంది. మేము జరిగిన విషయం ఏంటి, అక్కడ అందరూ బాధపడుతున్నా ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకున్నాం. ఎందుకంటే ఇంకా చేయడానికి కూడా ఏమీ లేదు. అక్కడ సీఐ గారిని కూడా విఆర్లో పెట్టడం జరిగింది. 24 గంటలు ఎందుకు డిలే చేశారని చెప్పి ఆయన సీరియస్గా యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఒక తెలుగుదేశం పార్టీలోనే ఇంత నిబద్ధతగా పనిచేస్తుంటే వాళ్ళంతా అయిపోయిన తర్వాత వచ్చి వాళ్ళని పదే వాళ్ళ గౌరవానికి భంగం కలిగిస్తూ వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళని మానసికంగా ఇంకా క్షోభ పెడుతున్నారు. అందుకని చెప్పి మేము ఇక్కడ పెట్టాలి చెప్పాల్సి వస్తుందండి. అందుకని మేము ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మేము మళ్ళీ మాట్లాడాల్సి వస్తుంది. మీరు అనుచిత వ్యాఖ్యలు చేయొద్దు, ఉన్న మాటని రకరకాలుగా మీరు క్రియేట్ చేయొద్దు. మీ మాటలు ఏంటో మీరేంటో మీరు మహిళల పట్ల ఉన్న శ్రద్ధ ఏంటో గౌరవం ఏంటో ప్రజలందరికీ తెలుసు. మీరు మాత్రం మళ్ళీ ఇట్లాంటి కథనాలు అల్లి రకరకాలు మాట్లాడి మిమ్మల్ని ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. మళ్ళీ మీరు ఇట్లాంటివి చేయొద్దు.